సో 25,000 సెగ్మెంట్ అండర్లో కర్వ్డ్ AMOLED డిస్ప్లే. నాకు తెలిసి తమిళ్ చూసే వీడియో మీరు క్లిక్ చేసి ఉంటారు. ఇది నిజమే. సో యాక్చువల్లీ ఈ ఫోన్ నేమ్ వచ్చేసి మనకు టెక్నో కంపెనీ నుండి ఒక మిడ్ రేంజ్ ఫోన్ అనమాట. నాట్ ఫ్లాగ్షిప్ కానీ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్. 25,000 సెగ్మెంట్లో ఫ్యాంటమ్ ఎక్స్ అనే ఫోన్ లాంచ్ చేసింది. ఆ ఫోన్ మనకు బేసిక్గా ఒక కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది విత్ 90 Hz రిఫ్రెష్ రేట్. ఇది చాలా డిఫికల్ట్గానే ఉంది నమ్మడానికి, కానీ ఇది నిజం. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఒకసారి చెక్ చేయండి, మీకైతే ఈ ఫోన్ అయితే కనిపిస్తుంది. చాలా మందికి తెలియదు ఈ ఫోన్ లాంచ్ అయిందని కూడా. అండ్ ఈ ఫోన్ మనకు ఆ ప్రైస్ సెగ్మెంట్ వీళ్ళు బేసిక్ వేరియంట్ 8GB RAM ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది ఇంకా గ్రేట్ విషయం అని చెప్పాలి. సో యాక్చువల్లీ ఈ ఫోన్ సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లైక్ చేయండి, దాని తర్వాత కంటిన్యూ చేయొచ్చు. సో ఇందులో 6.7 inches ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు విత్ 90 Hz రిఫ్రెష్ రేట్. ఇది కర్వ్డ్ AMOLED డిస్ప్లే, ఫ్యాంటాస్టిక్ ఆ సెగ్మెంట్లో మీకు ఈ డిస్ప్లేతో ప్రొవైడ్ చేయడం. అండ్ ఇది వచ్చేసి మనకు ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్. అండ్ ఇది మనకు 12,000, 30,000, 15,000 సెగ్మెంట్ దొరికే ఒక మంచి మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పాలి. ఒక ఎంట్రీ లెవెల్ కాదు, ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్. MEDIATEK HELIO G95 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. సో 12nm బిల్ట్ అయినా ఇది ఫాస్టెస్ట్ ప్రాసెసర్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఆల్మోస్ట్. అండ్ 8GB RAM ప్రొవైడ్ చేశారు. రోమ్ వచ్చేసి 256GB వేరియంట్, ఓన్లీ సింగిల్ వేరియంట్ మాత్రమే ఉంటుంది. 8GB RAM 256GB వేరియంట్ 25,000 సెగ్మెంట్లో బాగుంది కదా. అండ్ ఇందులో కెమెరాస్, ఎస్పెషల్లీ కెమెరాస్ నుంచి డిస్కస్ చేయాలి. బ్యాక్ సైడ్ మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ సెల్ఫీ వచ్చేసి డ్యూయల్ కెమెరాస్ ప్రొవైడ్ చేశారు అండ్ డ్యూయల్ డాట్ నాచ్, సేమ్ OnePlus నాడ్ లాగా అయితే ఉంటుంది అనమాట. ప్రైమరీ 48 MP అండ్ 8 MP అల్ట్రా వైడింగ్ కెమెరా. 4K సపోర్ట్ చేయదు, 1080p వీడియోస్ తీసుకోవచ్చు. కాకపోతే రెండు కెమెరాస్ సెల్ఫీలో మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో కిల్లర్ అనమాట. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది విత్ ప్రైమరీ 50 MP అండ్ 13 MP టెలిఫోటో లెన్స్ ప్రొవైడ్ చేశారు. ఆ ప్రైస్ సెగ్మెంట్లో టెలిఫోటో లెన్స్ రియలీ గ్రేట్. ఏ ఫోన్ కూడా మీకు టెలిఫోటో లెన్స్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఏదైతే ఆఫర్ అయితే చేస్తలేదు, టెలిఫోటో లెన్స్తో వస్తుంది. అండ్ 8 MP అల్ట్రా వైడింగ్ కెమెరా ప్రొవైడ్ చేశారు. సో బ్యాక్ సైడ్ వచ్చేసి 4K సపోర్ట్ చేస్తుంది. 4K 60 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. సెల్ఫీ వచ్చేసి 1080p 60 FPS వరకు రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ 4700 mAh బ్యాటరీ ఉంటుంది. 33 watts ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో ఇంకా మెయిన్ హైలైట్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. NFC సపోర్ట్ చేయదు, కాకపోతే 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉంటుంది. సో మంచి స్పెసిఫికేషన్స్తో ఈ ఫోన్ లాంచ్ అయింది. మెయిన్లీ ఈ ఫోన్ తీసుకోవడానికి ఆ ప్రైస్ సెగ్మెంట్లో కర్వ్డ్ AMOLED డిస్ప్లే అండ్ 90 Hz రిఫ్రెష్ రేట్ అండ్ ప్రాసెసర్ వేరుగా యావరేజ్గా అయితే ఉంటుంది. కాకపోతే కెమెరాస్, ఎస్పెషల్లీ కెమెరాస్ చాలా బాగుంటాయి అండ్ డిజైన్ సూపర్ అయితే ఉంటుంది. అండ్ ఇవే కాకుండా స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటాయి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఒక ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది, కాకపోతే మిడ్ రేంజ్లో అయితే దొరుకుతుంది. సో కంపెనీ కూడా చాలామంది ట్రస్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఇది కొత్త కంపెనీ అనుకోవచ్చు మీరు కూడా. చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి, చాలా కస్టమర్ సర్వీస్ సెంటర్స్ కూడా ఉన్నాయి. సో ఆలోచించుకొని ఫోన్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.